మా దగ్గర లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, అయితే కాల్పులు జరపలేదు, వాటితో బెదిరించామంతే. ఇది మణికొండ కాల్పుల ఘటనపై కేఈ ప్రభాకర్ బంధువు కేఈ సత్యం చెబుతున్న మాటలు. ఆయన మాటల్లోని మణికొండ కాల్పుల ఘటన జరిగిన తీరును ఇప్పుడు విందాం. మా ఇల్లు మా పాప మా మేనకోడలో పండగని దీపావళికని కర్నూలుకి వచ్చింది. వస్తే ఆ పండగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు వీళ్ళు రామ్ యాదవ్ చింటూ అనేవాడు ఇద్దరు కలిసి వచ్చి సెక్యూరిటీని భయపడిచ్చేసి గేట్ కి తాళాలు వేసుకున్నారు. ఇంటి గేట్ కి బయట గేట్ కి వాళ్ళ సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఈ విషయం మామయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తే మామయ్య శనివారం పొద్దునే వచ్చాడు. కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ట్రెస్ పాస్ కింద కేసు చేసేసి ఎస్ఐ గారు వచ్చాను, నేను మన ఎస్ఐ గారు మన వచ్చి ఆయన వర్షం పడుతుంది పూర్తిగా, ఆయన వీడియో అన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మీ ఇంట్లో మీరు వెళ్ళండి సార్, ఇంకేం ప్రాబ్లం లేదు, మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసేస్తున్నాం రండి అని చెప్పి అన్నాడు. అంటే మంచిది అంటే ఆయన ప్రభాకర్ భోజనాన్ని పోయినాడు అప్పటికే. ఆయన సరే ఆయన వచ్చినాడు, అంతలోపల పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినారు. మామయ్య వస్తే తాళాలు మామయ్య డ్రైవర్ పగలు కొట్టినాడు, ఇంకోటి పగలు కొడుతున్నాం. పగలు కొడుతుంటే ఒక 30 నుంచి 40 మంది దాకా వచ్చారు వీళ్ళు. వస్తే మేము ఏం చేసాము, అంతమంది వస్తే వాడు నాతో రామ్ యాదవ్ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఏం సార్ మీరు అభిషేక్ తో మాట్లాడుతున్నా, అభిషేక్ తో మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు, నువ్వు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ మాట్లాడుకోబోయే విషయము, ఇంటి తాళాలది దానికి నీ ఇంట్లో ఎవరిది కాదు కదా, అది నేను క్లియర్ గా చెప్పినా. అంత లోపలే మా అమ్మ దగ్గర చుట్టుకున్న వాళ్ళు ఒక 6 మంది చుట్టూ కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు వాళ్ళు. అంటే వాడుతున్నట్టునే మేమేం చేస్తామంటే ఇమ్మీడియట్ గా అవతల 30 మంది మాపు వస్తున్నారు అక్కడ రోడ్డు పైకి, ఇంటి పైకి వస్తున్నారు. వస్తుంటే మామది వెపన్ ఉన్నాయి, మా లైసెన్స్ వెపన్ మావి. ఎవరి పేరు మీద ఉందండి లైసెన్స్? ఆయన కేఈ ప్రభాకర్ ఒకటి ఉంది, నా పేరు మీద ఒకటి ఉంది, కే సత్యనారాయణ పేరు మీద ఉంది. మీ ఇద్దరికి లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి? ఉన్నాయి. మేము మామ వస్తుంటే నేను ఇమ్మీడియట్ గా పోయి వెపన్ తెచ్చుకున్నాను, మామ వెపన్ తెచ్చున్నాడు. వెపన్ చూస్తేనే భయపడి పరిగెత్తారు వీళ్ళు. అందరు భయపడి పరిగెత్తి మేము రోడ్డు చివరి వరకు పరిగెత్తినాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అందరిని వాళ్ళు ఎవరెవరు మీరు ఒక రౌండ్ కాల్పులు జరిపారు అనేది ఎవరు జరపల అంటే వెపన్స్ ఓన్లీ బయటికి తీసారు మీరు అంతే? వెపన్స్ ఒకటి తీస్తాం, వెపన్స్ తీస్తేనే పరిగెత్తినారు.